ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? మీరంతా సంతోషంగా జీవిస్తున్నారు కదా? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, బంధుమిత్రులు అంతా క్షేమంగా ఉండాలని మనం అనుదినం యేసయ్యకు ప్రార్థనలు చేద్దాం. ఇది మన బాధ్యత. ఆల్రెడీ తమ్మునైల్ చూసుంటారు, టైటిల్ చదివి ఉంటారు. మరొక వీడియో విజయ్ ప్రసాద్ రెడ్డి గారి పైన క్రీస్తు విజయం ఛానల్ నుంచి వచ్చింది అని మీకు అర్థమైంది. ఈ పాటికే కొందరు మంచి వ్యక్తులు భావిస్తుంది ఏంటంటే, పాస్టర్ గారు ఇంకా దీన్ని మనం పొడిగించడం ఎందుకండి, సోషల్ మీడియాలో అంత మంచిది కాదు కదా, ఎవరో ఒకరు సైలెంట్గా ఉంటే మంచిది కదా అనే భావన కామెంట్ల ద్వారా వెలిపుచ్చారండి. వీరు చాలా మంచివారు, చక్కటి ఆలోచన కలిగిన వారు. ఖచ్చితంగా నేను మీ కామెంట్ను, మీ ఫోన్ కాల్ను నేను అభినందిస్తున్నాను. అందరూ తెలుసుకోవలసిన ఒక సత్యం ఏంటంటే, ఈ వివాదకరమైన అంశానికి తెరతీసింది విజయ్ ప్రసాద్ రెడ్డి గారు. ఆయన దీన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఏ రోజుకు ఆ రోజు ఆయన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు. అందువలన తిరిగి వాటికి రిప్లైగా, కౌంటర్గా నేను మాట్లాడాల్సి వస్తుంది. దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఈ విధానం, ఈ వైఖరి నచ్చినటువంటి వారికి నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. సరే, ముందుగా నేను విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి సారీ చెప్తున్నానండి. నా మాటలు విన్నారు కదండి. బహిరంగంగా వీడియో ముఖంగా విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన నా మీద చాలా బాధ కలిగి ఉన్నాడు అని నాకు అర్థమయ్యింది. ఆయన పెట్టిన పోస్ట్ ద్వారా ఆ వీడియో చూసినప్పుడు నా మీద ఆయన చాలా బాధపడుతున్నారు అని నాకు అర్థమయ్యింది. వీలైతే ఆ క్లిప్ చూపిస్తాను, చూడండి. ఇంకా ఎవరో నా మీద వీడియోలు పెట్టారట, ఎవరో జాన్ బాబు అట, అతను ఎవడో కూడా నాకు తెలీదు. అతను కూడా పిలిపించండి బాబు, కాకినాడ రావయ్యా, నువ్వు కూడా రా, అక్కడ మాట్లాడుకుందాం, మన ఇద్దరం వేదిక దగ్గర మాట్లాడుకుందాం, వీడియో లైవ్ పెట్టుకో అక్కడ నుంచి. అక్కడ నన్ను అడిగి ఏం ప్రశ్నలు అడుగుతావో. ఎంతగా దిగజారి ఆయన కామెంట్ చేస్తున్నాడో మీకు అర్థమైంది కదా. జాన్ బాబు వాడెవడో, నేను మానసిక రోగిని అంటూ కామెంట్ చేశాడు అంటూ మాట్లాడటం అన్నది మనం విన్నాం. ఏదో మానసిక రోగం ఏదో పెట్టేవాటి నా మీద, తమ్మునేలు నీ మీద పరువు నష్టం దావా వేసేయచ్చు నిమిషాల మీద, కానీ ఇలా. ఎందుకంటే ఒక మనిషి యొక్క మానసిక ఆరోగ్యం గురించి తప్పుగా మాట్లాడడం క్రైమ్. అది ఆల్రెడీ తీసి పెట్టాం. నీ మీద పరువు నష్టం దావేసి కోర్టుల చుట్టూ తిప్పేయగలను నిన్ను. కమాన్, కాకినాడ రా. సరే, ఆయన్ని బాగా హట్ అయినట్టుగా ఉన్నారు. నా నైజం మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. నేను విజయ్ ప్రసాద్ గారికే కాదండి, నా తోటి పాస్టర్స్ ఎవరైనా నా మాటల వలన హట్ అయితే, వాళ్ళు వ్యక్తిగతంగా బాధపడుతున్నారని తెలిస్తే ఖచ్చితంగా నేను వారికి సారీ చెప్పడం నా అలవాటు. నాట్ ఓన్లీ దట్, మా సంఘ బిడ్డలైన, విశ్వాసులైన ఏదైనా అకారణంగా నేను వారిని బాధ పెట్టుంటాను అని తెలిస్తే వారిని పిలిచో లేక ఫోన్లోనో ఖచ్చితంగా నేను సారీ చెప్తాను. ఇది యేసయ్య నాకు ఇచ్చినటువంటి మంచి మనస్సు, మంచి మనస్సాక్షి అని నేను సంతోషిస్తాను. ఆయన బాగా ఎందుకు హట్ అయ్యారు అంటే, ఇంకా పైగా మీ మీద
పరువు నష్టం కేసు కూడా వేస్తాను, పరువు నష్టం దావా కూడా వేస్తాను, వేయొచ్చు. మీరు మాట్లాడిన మాట చాలా పెద్ద క్రైము, చాలా పెద్ద క్రైమ్ అంట. ఏంటది? విజయ్ ప్రసాద్ గారు మానసిక రోగి అంటే అది చాలా పెద్ద క్రైమ్ అన్నారు. సరే, అందుకే నేను సారీ చెప్పాను. నా దృష్టిలో అది చిన్న మాటే అని నేను భావించి మాట్లాడాను, టైటిల్ పెట్టానండి. అయితే ఆయన నొచ్చుకుంటున్నారు, ఈ విషయం కొరకు బాధపడుతున్నారని నేను అర్థం చేసుకున్న తర్వాత వాటిని మార్చడం కూడా జరిగింది. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సరే, న్యాయంగా మాట్లాడుకుందామండి. విజయ్ ప్రసాద్ గారు, మీరు చూస్తున్నారు నేను మాట్లాడే ప్రతి వీడియో కూడా. న్యాయంగా మాట్లాడుకుందాం. నేను ఈ మాట ఎందుకు వాడానండి? ఎందుకు వాడాను? మీరు మాట్లాడుతూ ఈ దయ్యాలు పట్టినాయి అని పడిపోతున్నారే, లేకపోతే వీళ్ళు దయ్యాలు కాదండి, అంత ట్రాష్ అండి, అసలు స్వస్థతలు కాదండి, దయ్యాలు కాదండి, వాళ్ళంతా మానసిక రోగులు. ఏమండోయ్, మీరు కూడా పెద్ద క్రైమ్ చేశారు. మీకు అర్థమవుతుందా? నేను ఇంకా మిమ్మల్ని ఒక్కరినే అన్నాను, మీరు కొన్ని వందల మందిని ఉద్దేశించి అన్నారు ఈ మాట. ఏమని? వీళ్ళు మానసిక రోగులు. మానసిక రోగులు ఎట్లా అవుతారండి? పాపం వాళ్ళు ఏదో దయ్యాల చేత పీడింపబడుతున్నారు. నా మాటలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వందలాది మందిని మీరు మానసిక రోగులు అన్నారు. పాపం వాళ్ళు ఏదో దయ్యాల చేత పీడించబడి బాధించబడుతున్నారు. కేవలం అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తేనే పడిపోయారు. ఇంటి దగ్గర మామూలుగానే ఉంటున్నారు, వాళ్ళకేం జబ్బు లేదు, హాయిగానే ఉంటున్నారు. లేదా ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు. ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతుంటే మానసిక రోగం ఉందేమో, పడిపోతున్నట్లు తరచుగా అనుకోవచ్చు. కేవలం ప్రార్థన చేసినప్పుడు మాత్రమే వీళ్ళు పడిపోతున్నారంటే వాళ్ళ మీద ఉన్న దురాత్మ ప్రభావం, అది మానసిక రోగం కాదది. కానీ మీరు అందరినీ మానసిక రోగులు అన్నారు. మరి ఇది ఇంకా చాలా పెద్ద క్రైమ్ కదా. ఏదో సామెతలు చెప్తారు కదండి రెడ్డి గారు, ఆ ఇంటికి ఈ ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు కూడా అంతే దూరం సార్. సరే, అందుని బట్టి నేను మాట్లాడాను. వాళ్ళు కాదు, మీరు మానసిక రోగి అంటూ నేను మాట్లాడటం జరిగిందండి. విపి రెడ్డి గారు, ఇది నా ఎక్స్ప్లెనేషన్ ఈ అంశం మీద. అయ్యి బాబోయ్, లేనిపోయింది కోర్టులోకి వెళ్ళి దావా వేయకండి, నేను అసలే పేదండండి బాబు, నేను సామాన్యమైన పాస్టర్ గారిని మాత్రమే. కాకపోతే మీ శిష్యుడు ఉన్నాడు కదా రవిడి బ్రదర్, ఆయన భయంకరంగా మాట్లాడుతున్నాడని ఏదో బెదిరిద్దామని కోర్టులో నీ మీద దావా వేయాల్సి వస్తుందని మాట్లాడాను. అంతా ఒట్టిదేనండి బాబు, ఆయన బెదిరించడానికి మాత్రమే. మీరేమో నిజంగానే నా మీద దావా వేసేటట్టుగా ఉన్నారు. నేను చాలా పేదోండండి బాబు, నన్ను వదిలేసేయండి విపి రెడ్డి గారు. సరే, మరొక విషయాన్ని చూద్దామండి. నేను చెప్తున్నాను కదండి, నేనేం చెప్తున్నానంటే, ఒక విధంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటారే అనే సామెత ఒకటి ఉంటుంది. నాకు తెలిసి విపి రెడ్డి గారి పరిస్థితి అలాగే ఉందండి ఇప్పుడు. నేను ఆ రీసెంట్గా వచ్చిన వీడియో విన్నప్పుడు నాకు ఒకవేళ నన్ను దూషించాడు అన్నది కాస్తంత బాధ అనిపించినా నాకు సంతోషం వేసింది. సరే, ఇంతకీ ఆ వీడియో నాకు ఎవరు పంపించారండి? ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ నుండి ఒక సోదరుడు నాకు పంపించాడు. సరే, ఆ సోదరుడు మంచివాడు, ప్రకాష్ అనుకుంటాను పేరు, కర్నూలు జిల్లా అనుకుంటాను. అన్న, మీరు మాట్లాడే దాంట్లో కూడా న్యాయం ఉంది, అన్న మాట్లాడుతున్నది కూడా న్యాయంగా ఉంది. కానీ మాకు తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది. ఈ స్వస్థతల విషయంలో ఇంకా క్లియర్గా
అన్న మీరు కూర్చొని డిబేట్ చేస్తే మాట్లాడితే బాగుంటుంది కదా అని ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్లో పనిచేసే కుర్రాడు యవనస్తుడు నాకు వీడియో పంపి అది చూడమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. సరే, నేను చాలా సంతోషంగా అంగీకరించాను. ఓకే, ప్రేమపూర్వకంగా, మళ్ళీ ఏదో నీకంటే నేను మనగాడిని, నాకంటే నువ్వు మనగాడివి కాదు అనే భావనతో కాకుండా దైవ సేవకులుగా ప్రేమపూర్వకమైన వాతావరణంలో కూర్చొని బైబిల్స్ దగ్గర పెట్టుకొని వాక్యాన్ని ప్రమాణంగా చూస్తూ ఈ అంశం మీద వివరణ చేసుకోవటానికి, చర్చించడానికి లేక డిబేట్ చేయడానికి నేను సిద్ధం అని ఆ యవనస్తులతో చెప్పడం జరిగింది. నేను గతంలో కూడా 1-2 వీడియోలో చెప్పాను. విజయప్రసాద్ గారు ఓకే అంటే నేను సిద్ధంగా ఉన్నాను, కూర్చొని ప్రేమగా మాట్లాడుకుందాం ఈ అంశాల మీద. ఓకే, ఈ మధ్య విజయ్ కుమార్ ఏదో ఒక సపరేటు థియేటర్ కూడా క్రియేట్ చేసినట్టున్నారండి. ఆఫీస్ కూడా ఏదో ఒకటి చక్కగా నలుగురు కూర్చొని చర్చించుకోవటానికి అనుకూలంగా ఏర్పాటు చేసినట్టున్నాడు విజయ్ కుమారు. ఒకవేళ కావాలంటే విజయ్ కుమార్ ఆఫీస్కి వెళ్ళి, అదేనండి మన వికేఆర్ గారు, మన విజయ్ కుమార్ దగ్గర కూర్చొని చక్కగా మధ్యవర్తిని కూడా పెట్టుకొని ప్రేమగా ఈ విషయాలు చర్చిద్దాం రండి, మీకు ఇష్టమైతే. ఇదొక అంశం. సరే, నాకు అక్కడ సంతోషం కలిగింది ఏంటండి, విపి రెడ్డి గారు ఒక మాట వాడారు. వీలైతే మీకు ప్లే చేస్తాను. ఏం మాట వాడారండి? నాలో పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తుంది, పరిశుద్ధాత్మ కార్యాలను నేను నమ్ముతున్నాను, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ మాట ఆయన నోట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నేను యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్ముతున్నాను, బైబిల్లో యేసు ప్రభు చేసిన అద్భుతాలు నమ్ముతున్నాను, ఎప్పటికి కూడా నా ప్రభు ఏ కార్యమైనా ఏ విశ్వాసి జీవితంలో చేయగలడని నమ్ముతున్నాను. నా యూట్యూబ్ ఛానల్లో ప్రసంగాలన్నీ వినండి, ఆదివారం ఆరాధనలో చెప్పిన ప్రసంగాలన్నీ వినండి. పరిశుద్ధాత్మ కార్యాలను నేను నమ్ముచున్నాను అని మాట్లాడారండి. చాలా సంతోషం. కాకపోతే ఇది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే టైప్ అయితే మాత్రం ఇది బాధాకరమైన విషయమే. కానీ లేదా ఆయన హృదయములోనే ఈ మార్పు కలిగింది అని మనం ధృవీకరించగలిగితే రెడ్డి గారు మనం సంతోషించాలి. ఏదేమైనా పరిశుద్ధాత్మ కార్యాలను నేను నమ్ముతున్నాను, నన్ను పరిశుద్ధాత్ముడు నిద్రపోనివ్వట్లేదు, మాట్లాడమని ప్రేరేపిస్తున్నాడు, ఖండించమని ప్రేరేపిస్తున్నాడు అని రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఏమండి? సరే, ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఏం పరిశీలన చేయాలండి? అసలు పరిశుద్ధాత్మ కార్యాలంటే ఏంటి? పరిశుద్ధాత్మ కార్యాలంటే ఏంటి? ఇవి మనం 1-2 విషయాలు ఖచ్చితంగా బైబిల్ నుండి చూద్దాం. ఓకే, వీడియో లెంతీగా ఉంటుంది, మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు, అయినా మీరు చూస్తారు నాకు తెలుసు. చూద్దాం, మనం కలిసి వాక్యానుసారంగా కొంచెం దీన్ని పరిశీలన చేద్దాం. ఎందులో న్యాయం ఉందో ఏంటో మీకు అర్థమవుతుంది. టోటల్గా పరిశుద్ధాత్మ కార్యాలు నేను అంగీకరిస్తానని చెప్పాడు. పరిశుద్ధాత్మ కార్యాలంటే ఏంటి? యేసు ప్రభు వారు ఏం చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు? ఈ 2 విషయాల్ని 2 స్టేట్మెంట్స్ చూద్దాం. ఓకే, రైట్. ఒకటి మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ఒక పని, రైట్. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. నమ్మినటువంటి వ్యక్తి ఏం చేయాలంట? బాప్తిస్మం పొందాలంట. ఏముండో ఈ మాట అనగా నాకు ఒక మాట గుర్తొచ్చింది. నాకు తెలియదండి, మార్కు బాబు గారు నిన్న మాట్లాడటం విన్నాను. పిడి సుందరరావు గారు బాప్తిస్మం తీసుకోలేదంటండి, నిజమా రెడ్డి గారు? అదే వెర్షన్లో మీరు కూడా బాప్తిస్మం పొందారో లేదో నాకు డౌటే అని డౌట్ ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. మరి మీరు కూడా బాప్తిస్మం పొందారా, లేకపోతే బాప్తిస్మం లేకుండానే సువార్త పరిచర్యలు కొనసాగుతున్నారా? కొంచెం క్లారిటీ ఇస్తారా? రైట్.
నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఉదయకాలంలో సంతోషంగా వినండి. వీళ్ళు ఏం చేస్తారంట, ఈ సూచక క్రియలు కనబడతాయి. ఈ ఎవరైతే శిష్యులుగా ఉండి సువార్తను ప్రకటించడానికి బయలుదేరి వెళ్తున్నారో వారి మధ్య వారి ద్వారా ఈ సూచక్రియలు దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఏంటవి? ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఏంటంట? మరి మీరేమంటున్నారండి? దయ్యాలనేవి లేవు, అంత ట్రాష్, అంత ఒట్టిదే. ఓకే, అది మానసిక రుగ్మత అంటున్నారు. దయ్యాలు పట్టినాయి అంటే మీరు ఇచ్చే జవాబు ఇదే. గతంలో విజయ్ కుమార్ కూడా ఇదే వాదించాడు నాతో. గతంలో విజయ్ కుమార్ కూడా మీకు తెలుసండి, పిడి సుందరరావు గారి విత్తనమే మన విజయ్ కుమార్ కూడా. కానీ ఈ మధ్యకాలంలో విజయ్ కుమార్లో చాలా మార్పు వచ్చిందండి. చాలా విషయాల్లో ఆయన ఇంప్రూవ్ అయ్యాడు ఆత్మీయంగా. నేను దానికి సాక్షిని. ఓకే, ఇప్పుడు ఆయన వీటిని నమ్ముతున్నారు. ఆయన కూడా వీడియో పెట్టాడు కదండి, ఆయన కూడా వీడియో పెట్టాడు. వీలైతే అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఫలానా బోధకుడు సువార్తను ప్రకటించగా ఆ సువార్తలో మా పాపముల నిమిత్తం యేసుక్రీస్తు వారు మా కోసం సిలువపై రక్తం చెందించారు, మేము విశ్వసించాము, మా పాపాలను విడిచిపెట్టాము అన్నవారి కంటే అద్భుతములు మా జీవితంలో జరిగాయి, సూచక్రియలు జరిగాయి అని క్రీస్తులోనికి వచ్చి తమ పాపాలను ఒప్పుకొని ప్రభువుని విశ్వసించి బలపడిన వారు చాలా మంది. ఇద్దరు ప్రభు క్రీస్తులే కాదంటారో చెప్పండి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, జరుగుతున్నవన్నీ అబద్ధికుల ద్వారా జరుగుతున్నవి లేదా సత్యవంతుల ద్వారా జరుగుతున్నవి. జరగడం అనేది నిజం, జరగడం అనేది అబద్ధం కాదు. నేటి కాలంలో స్వస్థతలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడు రోగాలను బాగు చేయగలడు, బాగు చేస్తాడు, బాగు చేస్తున్నాడు కూడా. నేటికి జరుగుతున్నాయి. గతంలో వీటిని నాతోనే వాదించాడు. అదంతా రుగ్మతన్న, మానసిక రుగ్మతన్న, దయ్యాలని ఎక్కడున్నాయన్నా నేను చెప్పాను. బాబు, స్వయంగా నేను వెళ్ళగొట్టాను, మీరు నమ్మండి. బెల్లంపల్లి ప్రవీణ్ గారు చేసే వాటిలో వాస్తవమే, దయ్యాలుగా వెళ్ళగొట్టడం వాస్తవమే. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా మోసపూరితంగా జరుగుతుంది ఇలాగే అంటే కాదని నేను అన్నాను. వాటిని ఖండిద్దాం. బైబిల్కి దాటి అవతలకు వెళితే కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఖండిద్దాం. ఇది చెప్పానండి. అయితే విపి రెడ్డి గారు ఏమంటారు? దయ్యాలు కాదు, మానసిక రుగ్మత. మళ్ళీ విపి రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ మధ్య పల్లవ మార్చాడండి. పరిశుద్ధాత్మ కార్యాలు నేను నమ్ముతున్నాను, స్వస్థతలు నేను నమ్ముతున్నాను, ఎవరు నన్ను ఇట్లా విమర్శించేది నమ్ముతుంటే మరి ఇది ఎందుకు యేసుప్రభు చెప్పిన మాట ఎందుకు నమ్మట్లేదు? మానసిక రుగ్మతని ఎట్లా ఖండిస్తాను? నీ మాటలన్నీ నువ్వే ఖండించుకుంటున్నావు. రెడ్డి గారు, కోపం తెచ్చుకోకండి సార్. సరే, మీరు నన్ను ఒరే ఇరే అన్నా పర్వాలేదు, నేను అన్నలాంటి వాడిని, మీరు తమ్ముళ్ళు లాంటి వారు, సోదరులు. సరే, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకవేళ మీ పరిస్థితుల్లో ఉంటే మరి ఆ టెన్షన్స్కి లేకపోతే ఇరిటేట్ అయిపోయి చాలా టెన్షన్స్లో ఉండి చాలామంది విమర్శలు చేస్తున్నారనేటువంటి బాధలో ఉండి వాడు వీడని వాడేస్తున్నారు. చివరాఖరికి చిన్న పెద్ద లేకుండా రంజిత్ తోఫేర్ గారిని కూడా ఎంత మాట పెడితే అంత మాట మాట్లాడేశారు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం తప్పు అంటారు, మరి పెంట మీద నువ్వు రిలీజ్ చేస్తున్నావా సోషల్ మీడియాలో కాకుండా అంటూ చెడ్డ మాటలు మాట్లాడారు. తప్పండి అది. ఎంత ఆవేశం వచ్చినా, ఏమండి, మనకి ఎంత డబ్బున్నా, మనకెంత పేరు పలుకుబడి ఉన్నా మనం దేవుని సేవకులం అండి, దేవునికి భయపడాలండి. మనకు ఒక సరిహద్దు ఉంటుందండి, మేర ఉంటుంది, దాన్ని దాటి మాట్లాడకూడదు. రెండోది, సోషల్ మీడియాలోకి వెళ్తున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. సరే, లేదా ఏదన్నా మీరు పొరపాటున మాట్లాడితే సారీ చెప్పాలి. ఇది భక్తి కలిగిన వారు చేసే పని. ఇప్పుడు మీ మాటలు మీరే ఖండిస్తున్నారు, దీన్ని మీరు ఏదో ఒప్పుకుంటారు.
అది రుగ్మత కాదండి, దయ్యాలే బైబిల్ ప్రకారంగా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటేనే మీరు స్వస్థతలను నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ కార్యాలు నేను నమ్ముతున్నానని మీరు ఒప్పుకొని తీరాలి. లేదంటే మీరు ఊరికే పైకి కవర్ చేసుకోవటానికే ఆ మాట వాడారు అని మేము భావించాలి. ఓకే, యేసయ్య ఈ మాట చెప్పాడండి. ఏమన్నా ఇంకొక విషయం కూడా నాకు గుర్తొచ్చింది. ఒకసారి యేసు ప్రభు వారు ఉన్నప్పుడే ఇంకొక సంఘటన, దయ్యాల సంఘటనలో మనల్ని బలపరిచే ఒక మాట కూడా మనం చూడాలి. లూకా సువార్త 10వ అధ్యాయము మొదటి మాటలు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరుగా పంపెను. ఓకే, రైట్. వీళ్ళు తిరిగి వచ్చారండి. 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నామని చెప్పగా. చూసారా ఏంటంట? యేసు ప్రభువు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి చేతుల్లో ఏ కార్యం జరిగింది? ముందు రోగాలు పోయినాయి, జబ్బులు తగ్గిపోయినాయి కదండి. దయ్యములు కూడా నీ నామములో మాకు లోబడుచున్నవి. దయ్యాలు ఉన్నాయా లేవా? దురాత్మలు వేరండి, సాతాను శక్తి వేరండి, దయ్యాలు వేరండి. ఈ వ్యత్యాసం తెలియకపోతే బైబిల్ అర్థం కాదు. ఆదిలో ఉన్నది సాతాను. ఆది సాతాను కొంతమంది దూతల్ని తనతో కూడా తెచ్చుకుంది, మనందరికీ తెలుసు, దురాత్మల సమూహం. మరి దయ్యాలంటే ఏంటండి? దయ్యములు అనేటువంటివి మానవ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాటిని దయ్యాలు అంటారు. సాధారణంగా ఆ ఇతరులను పట్టుకొని శోధిస్తే దయ్యం పట్టింది, గాలి పట్టింది, ఒక్కొక్కసారి సైతాను పట్టింది అని కూడా అంటారు క్యాజువల్గా. కానీ సాతాను వేరు, దయ్యం వేరు. దయ్యాలైనా దురాత్మల సమూహమైనా సాతాను శక్తి కింద పనిచేస్తాయి. గుర్తుంచుకోండి. అసలు ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి. నిజంగా మీకు ఆసక్తి ఉంటే మన క్రీస్తు విజయం ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయి. వీటి మీద క్లియర్గా వాక్యాధారాలు చూపిస్తూ మాట్లాడాను. నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. రెడ్డి గారు, మీకు అర్థమైందా? దయ్యాలు కూడా లోబడుతున్నాయని చెప్పాడు. యేసయ్య కూడా దయ్యాలను వెళ్ళగొట్టాడు. యేసయ్య వెళ్ళగొట్టాడు, ఆయన పంపిన 70 మంది శిష్యులు వెళ్ళగొట్టారు. చివరికి కొంతమందిని ప్రత్యేకపరిచి ఆ 12 తాను అధికారమునిస్తూ వారిని సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినప్పుడు కూడా దయ్యాలు మీకు లోబడతాయి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులు స్వస్థపరచండి అనేసి ప్రభు చెప్పాడు. చనిపోయి తిరిగి లేచాక కూడా వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది అని చెప్పాడు. ఓకే, కనుక మరి యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొట్టలేదా? బైబిల్లో రాసి ఉన్నది తప్ప. శిష్యులు దయ్యాలను వెళ్ళగొట్టలేదా? బైబిల్లో రాసి ఉన్నది తప్ప. లేదండి, బైబిల్ కాలం వరకు నేను ఒప్పుకుంటాను, ఈ కాలానికి ఒప్పుకోనంటే అది మీ మూర్ఖత్వం. ఎందుకని? యేసుక్రీస్తు వారు ఆయన శక్తి ప్రభావాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. ఆ దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయన శక్తి ఏకరీతిగా ఉంది. ఆనాడేదో శక్తి ఉంది, ఈరోజు లేదంటే తప్పది. బైబిల్నే మీరు తప్పుపట్టినట్టు. మీ తప్పేంటి మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో జీవిస్తున్నాం కనుక పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో కూడా మనం చూడాలి. ఓకే, రైట్. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నానండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు కృపావరములు కలిగిన వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. దేవుడు సంఘం ఏర్పడిన తర్వాత ఇది దేవుని నియమము. పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. సేమ్ మనము ఎఫెసీ పత్రికలో కూడా ఒకసారి చూద్దాము. సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను,
కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. కొందరు ప్రవక్తలుగా ఉన్నారు, అంటే వాళ్ళు ప్రవచనాలు చెప్తారు. ఉపదేశకులుగా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు, అపోస్తులుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు, కాపురులుగా ఉన్నారు, ఉపదేశకులుగా ఉన్నారు. ఇట్లాగన దేవుని ఇంట్లో పరిచర్య నానా విధములైనటువంటిదిగా ఉండింది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్నటువంటి చర్యలు ఇవి. సూచక క్రియలు జరుగుతాయి. అద్భుత కార్యాలు చేసేవారుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏమండి, మనం కొరింథీ పత్రికలో చూసాం కదా. మరి దీనికి మీరేమంటారండి? ఇప్పుడు మనం చదువుకున్న మాటలకి రెడ్డి గారు, ఇప్పుడు దీనికి మీరేమంటారు? విజయప్రసాద్ గారు ఏమంటారు దీనికి? పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి? దయ్యాలను వెళ్ళగొట్టడం. పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి? రోగులనెల్లా స్వస్థపరచడం. పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి? ప్రవచనాలు చెప్పడం. పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి? వాక్యమును బోధించేటప్పుడు బోధకునిలో ప్రవేశించి ఆత్మ మాట్లాడడం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసేటప్పుడు మనకు యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు గనక పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ప్రార్థించడం మొదలు పెడతాడు ఆయనే. చూసారా? పరిశుద్ధాత్మ ఇంకేం చేస్తాడు? సేవకుడు బోధిస్తుంటే ఆ వాక్కుల ద్వారా విశ్వాసుల హృదయాల్లోకి వెళ్ళి హృదయాలను మిస్ప్రైజ్ చేసి పశ్చాత్తాపడేటట్లుగా, కన్నీరు గాచేటట్లుగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఇది పరిశుద్ధాత్ముని కార్యాలు ఇవన్నీ కూడా. మీరేమన్నారు? పరిశుద్ధాత్మ కార్యాలని నేను అంగీకరిస్తాను, కానీ భౌతికంగా వచ్చేటప్పటికి మీరు నెరవేర్చట్లేదు. ట్రాష్, అదంతా తప్పు, దయ్యాలు లేవు, ప్రవచనాలు తప్పు, అది తప్పు, ఇది తప్పు అంటున్నారు. పరిశుద్ధాత్మ కార్యాలు నమ్ముతానని ఒక సైడ్ చెప్తున్నారు, పరిశుద్ధాత్మ కార్యాలు మీరు ద్వేషిస్తున్నారు, అవి జరగవు. అంటే మనుషుని ముఖం చూసి మీరు మాట్లాడతారా? బైబిల్ ముఖం చూసి మనం మాట్లాడాలా? వాక్యం మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనుషుల్లో కొంతమంది ఉండొచ్చండి మోసపూరితంగా చేసేవాళ్ళు, నేను కూడా ఒప్పుకుంటా. అలా చెప్పండి. కొంతమంది ఉంటారండి, అవి నచ్చవండి, అది పద్ధతిగా లేదండి అని చెప్పడం సబబే. కానీ అసలు లేవు, అది మోసం, చేసేదంతా మోసం, చేసేవాళ్ళందరూ మోసం, చేసేవాళ్ళందరూ మోసం అంటే నువ్వు ఒక్కడివే మంచివాడివని మిగిలిన వాళ్ళంతా మోసగాళ్ళ? టోటల్గా బైబిల్ అజ్ఞానివి అని నీకు నీవే చాటి చెప్పుకుంటున్నారు మీకు మీరే. విజయప్రసాద్ గారు అర్థమవుతుందా? మీకు అందరికీ అర్థమవుతుంది కదండి. విజయప్రసాద్ గారు బైబిల్లో ఎంత అజ్ఞానంగా ఉన్నారో మీకు ఈ పాటికి అర్థం కావాలి. సరే, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తానండి. బైబిల్లో ఆయన ఎంత అజ్ఞానంగా మాట్లాడతారో ఇంకొక మాట చెప్పి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక మాట చెప్పాడండి. ఆ భాగంలో ఆయన ఎంత టాక్టిక్స్గా ప్రజల్ని మోసగిస్తాడో, వాంటెడ్గా చేస్తాడో లేక తెలియక చేస్తాడో నాకైతే తెలియదు, కానీ వాక్యాన్ని ఎలాగ వక్రీకరిస్తాడో ఫర్ సపోజ్ మీకు ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తానండి. ముందు క్లియర్గా వినండి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి భాగం చదివాడు. దాన్ని ముందు వినండి. ఏమండి, మూర్ఖులే విమర్శిస్తారు, మూర్ఖులే పరీక్షిస్తారు, మూర్ఖులే ఇలా చేస్తారు. ఎందుకు? అతను చేసినా యేసుప్రభు దగ్గరికే నడిపిస్తున్నాడు, నువ్వైనా యేసుప్రభు దగ్గరికే నడిపిస్తున్నావు కదా. ఓవరాల్గా అందరూ వచ్చి స్టాండ్ అయ్యేది అక్కడే కదా. నువ్వు ఏం చేసినా యేసుప్రభువే చివరికి రక్షకుడని ప్రకటిస్తున్నాడు కదా. అమ్మతేజ మోసం చేస్తున్నాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అని మాట్లాడే ఆ మూర్ఖమైనటువంటి ద్వేషము, విమర్శలు ఎందుకు? అనేక మంది రక్షణలోకి నడిపిస్తున్న ఒక సహోదరుడు క్రీస్తు సైనికుడే కదా. నేను క్రీస్తు సైనికుడినే, అతడు క్రీస్తు సైనికుడే. ఆయనకు ఆ వరము మరి దేవుడు ఇచ్చాడని ఆయన నమ్ముతున్నాడు. అది చాలా మంది కూడా నమ్ముతున్నారు. వచ్చి కంక్లూజన్ ఏంటి? పేర్లు పెట్టి పిలుస్తున్నా గనక అమ్మతేజయ్య రక్షకుడు అని ఆయన చెప్పట్లేదు కదా. చెప్పట్లేదు, ఏసే రక్షకుడు అని చెప్తాను. ఏసే రక్షకుడు అని అమ్మతేజ చెప్పినప్పుడు, ఏసే రక్షకుడు అని నేను కూడా చెప్పినప్పుడు, కంక్లూజన్ ఇద్దరిది ఒకటే అయినప్పుడు నేను ఆయన ఎందుకు విమర్శించాలా? ఇది మూర్ఖత్వం. ఇది యేసుప్రభువే చివరికి రక్షకుడని ప్రకటిస్తున్నాడు కదా. అతను మీకెందుకయ్యా కడుపు మంట, మీకెందుకయ్యా నొప్పి అంటున్నారు. ఏమండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనంలో మీలో అబద్ధ బోధకులుందురు,
అబద్ధ ప్రవక్తలు మీలో నుండే బయలుదేరుదురు, వారు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ, అంటే వాళ్ళకు కూడా ప్రభు ఎవరో మన ప్రభువే, విసర్జిస్తూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకొనుచు నాశనకర్మకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుస్తారు. సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు దేవుని పేరటే చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే పేతురు గారికి కూడా పాపం మూర్ఖత్వంతో, పేతురు గారు కూడా అసూయతో. విన్నారు కదా, ఆయన మాటలు విన్నారు కదా. టోటల్గా ఈయన ఏం చెప్తున్నారు ఇక్కడ? తమను కొనిన ప్రభువును వారు విసర్జించారు అని బైబిల్ చెప్తుంటే, వాళ్ళు కూడా ప్రభువునే ప్రకటిస్తున్నారు, ప్రభు బిడ్డలే, ప్రభువునే చూపిస్తున్నారు, మరి పేతురు విమర్శించలేదా అంటూ తెలివిగా డైవర్ట్ చేశాడు. మళ్ళీ వినండి, మీరు ఇక్కడ చాలా సున్నితమైన పాయింట్ ఉంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చదువుతున్నాను. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. దీనికి నా సమాధానం ఏంటంటే, అవును, ఇప్పటికి కూడా ఉన్నారు. అందుకని అందరిని కాదుగా. మీరు చేస్తున్న తప్పేంటి? అసలు ఎవరు చేసినా ఇది తప్పే అంటున్నారు. ఇప్పుడు రంగంలోకి దిగిన తర్వాత, ప్రజలు మిమ్మల్ని విమర్శించడం మొదలుపెట్టిన తర్వాత, నేను కేవలం వాక్యాన్ని కాదు మనిషిని తప్పు పడుతున్నాను, అమ్మతేజాన్ని తప్పు పడుతున్నాను అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన భార్యను ఇష్టం వచ్చినట్టుగా, నోటుకు వచ్చినట్లుగా భయంకరంగా దూషణ చేసినటువంటి దూషకుడు మీరు. సాతాను ఏజెంట్ లాగా ఆ రోజు మీరు మాట్లాడారు. ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా? సరే, మేము అదే చెప్తున్నాం. కొందరు ఉంటారు, వాళ్ళు ఎవరో కొంచెం పరిశీలన చేసి మాట్లాడాలి. అసలు ఆ కార్యాలు లేవు, అవన్నీ తప్పు, మానసిక రుగ్మత అంటేనే నేను కలుగు చేసుకున్నాను. వాడెవడో జానుబాబు అంట. ఎంత చక్కని జ్ఞానం ఉందండి మీ దగ్గర. ఇదే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, వాడు వీడు అనేది మీ విత్తనంలోనే వచ్చింది అది. అందుకే నేను అంది, మీలాంటి వాళ్ళు ఉంటే అటైనా ఉండాలి. మీరు హిందువులుగా ఉంటే చాలా బాగుండేది. అనవసరంగా క్రైస్తవులుగా మారి క్రైస్తవం యొక్క పరువు తెస్తున్నారు. ఒక దైవ సేవకుడు పబ్లిక్లోకి వచ్చి సోషల్ మీడియాలో మరొక దైవ సేవకుని పట్టుకుని వాడు వీడని దూషిస్తారా? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా విజయప్రసాద్ గారు మీకు? సరే, అయినా సరే నేను ప్రేమిస్తున్నాను క్రీస్తుని బట్టి, నేను దాన్ని తీసేసుకుంటున్నానండి. రైట్. అయితే ఈయన ఎక్కడ తప్పుగా మాట్లాడుతున్నాడో చూద్దాం. అటువలనే మీలో అబద్ధ బోధకులుందరు. రైట్. వీళ్ళు ఏం చేస్తారంట? వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. అంటే యేసు తమను కొనిన ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసయ్యను పక్కన పెట్టేస్తారు వీళ్ళు. తమ స్వఘనతను ఎదుగుతారు. నేనే చేస్తున్నా ఈ కార్యం, నా దేవుడు చేస్తున్నాడు నా ద్వారా, నేను గొప్ప, నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి చూడండి, రండి నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి అని ప్రభువును విసర్జించేశారు. ప్రభువును విడిచిపెట్టేశారు. ప్రభువుని గురించి ప్రకటించడం పక్కన పెట్టేశారు. కేవలం తమను తామే గొప్ప చేసుకుంటున్నారు. మీకు అర్థమైందండి? ఇది ఇక్కడ భావం. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇదేనండి నిజంగా చెప్పాలంటే ఈ వాక్యానికి విపి రెడ్డి గారు చక్కగా సరిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంట? రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. దైవికమైన అభిప్రాయాన్ని ప్రక్కన పెట్టి తమ స్వంత అభిప్రాయాన్ని ప్రకటిస్తారు. చాలా విషయాల్లో విపి రెడ్డి గారు చేసేది ఇదే. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు? తమను కొనిన ప్రభువును విడిచిపెట్టేశారు, విసర్జించేశారు. ఈయనేం చెప్తున్నాడు? ప్రభువునే కలిగి ఉన్నారు, ప్రభువునే ప్రకటిస్తున్నారు, కానీ వీళ్ళు మంచోళ్ళు కాదంటూ పేతురు గారు విమర్శించాడు అంటున్నాడు. కాదు, వాడు ప్రభువుని విసర్జించేశారు, వాళ్ళు తప్పుడు బోధలోకి వెళ్ళిపోయారు, తప్పుడు మార్గంలోకి వెళ్ళిన వారిని పేతురు గారు విమర్శించాడు. అది పేతురు గారు ఆయన ఏదో యేసు ప్రభు గురించి ప్రకటిస్తుంటే, యేసు ప్రభు పేరిట కార్యాలు చేస్తూ ఉంటే, సువార్త ప్రకటిస్తూ ఉంటే, యేసును హెచ్చిస్తూ ఉంటే ఆయన విమర్శించలా. వాళ్ళు ఆల్రెడీ జారిపోయారు, ప్రభువును మర్చిపోయారు, విసర్జించేశారు, విడిచిపెట్టేశారు. అందుకని పేతురు విమర్శించాడు. కానీ ఈయనేం ప్రకటిస్తున్నాడండి? పేతురు గారు ప్రశ్నించలేదా? పేతురు గారి కంటే మీరేం గొప్పవాళ్ళ? నేను ప్రశ్నిస్తే తప్పేంటి అంటూ దాని పెడార్థం తీసుకొని దాని అర్థాన్ని మార్చివేసి, అబ్బా ఎంత చక్కగా బైబిల్ వాక్యాలు వల్లేస్తున్నాడండి. ఏమండి, ఇంత చక్కగా వల్లివేసే వాక్యాలు వల్లివేసేవాడిని నేను ఎవరు చూడలేదండి.
కానీ ఆత్మీయ భావాన్ని గ్రహించడంలో జీరో ఈయన. మీకు అర్థమైంది కదా, ఆత్మీయ భావాన్ని గ్రహించడంలో జీరో విజయప్రసాద్ రెడ్డి గారు. మీకు అర్థమైందండి, ఇది సంగతి అండి. సరే, టోటల్గా ఏంటంటే మనము ఆయన జోలికి వెళ్ళేవాళ్ళము కాము. కేవలము వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు గనక, అందరినీ దూషిస్తున్నాడు గనక, అసలు దయ్యాలనేటువంటివి లేవు, అది మానసిక రుగ్మత అన్నాడు గనక నేను కలుగు చేసుకొని మాట్లాడానండి. ఇది తప్ప మీరే చెప్పండి. ఇప్పుడు ప్లేట్ మార్చి పరిశుద్ధాత్మను నమ్ముతాను, పరిశుద్ధాత్మ కార్యాలు నమ్ముతాను. ఏమండి, అదేమంటే యేసన్న గారు కూడా వీటిని ఖండించాడు. నువ్వు చూసావా? యేసన్న గారు ఖండించినట్లుగా ఎక్కడో చూపించు. దయ్యాలు పట్టడాన్ని ఖండించాడు, లేకపోతే పేరు పెట్టి పిలవడానికి ఖండించారు. ఏదో వీడియో కొంచెం ప్లే చేయండి చూద్దాం. నోటికి వచ్చినట్టు మాట్లాడబాకండి. అంటే కాస్త యేసన్న సంఘాన్ని కూడా మీ వైపు తిప్పుకోవడానికి ఇది ఒక డ్రామా. యేసన్న గారు దయ్యాలను వెళ్ళగొట్టలేదా? యేసన్న గారు భాషలు మాట్లాడలేదా? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగటలేదా? మరి అది నమ్ముతావా నువ్వు? అది నమ్మవు. కానీ అవసరానికి మాత్రం యేసన్న గారు కూడా ఇలా ఖండించాడు అంటూ పాపం వాళ్ళ సానుభూతి పొందడానికి, అబ్బా ఏమి డ్రామాలండి రెడ్డి గారు మీవి. మళ్ళీ హెబ్రోను వాళ్ళు ఉన్నారు, బ్రదరన్ వాళ్ళు ఉన్నారు, ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీతిమంతులు, భక్తిపరులు అంటే మీరు ఊరుకుంటారా? మళ్ళీ వీళ్ళ సానుభూతి పొందడానికి అబ్బాబ్బాబ్బా ఎంత తెలివితేటలండి మీ. ఏమండి, అన్నీ దేవుడు చూస్తున్నాడు రెడ్డి గారు, గుర్తుంచుకోండి. అన్నీ దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. పైకి ఒకటను లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడకండి, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. దైవ సేవకులనే కాదు, విశ్వాసులు కూడా మన నోటికొచ్చినట్టుగా వాడు వీడు అనే సంబోధన వచ్చిందంటే మీలో ఏ ఆత్మ ఉందో అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ కాదు మీలో ఉంది, సాతాను ఆత్మ మీలో ఉంది. అది మిమ్మల్ని నిద్రపోనివ్వట్లేదు. లేచి ఖండించు, మాట్లాడు, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడని నేను ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మ అంటున్నావు. నో, అది ఇవిల్ స్పిరిట్, అది హోలీ స్పిరిట్ కాదు, మీలో ఉంది ఇవిల్ స్పిరిట్. అందుకని ఆ ఇవిల్ స్పిరిట్ ఏం మాట్లాడుతున్నారు? వాడు వీడు పెంట మీద పెడతారా, ఇట్లా అట్లా. మీ సంభాషణలోనే తెలిపోయింది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది సాతాను అని. ఇంకా స్పెషల్గా చెప్పేదే ఉందండి. పైగా మీరు కవరప్లు, మేకప్లు, ప్యాకప్లు ఇవన్నీ ఆపండి సార్, మారండి సార్. మీకు చేత అయితే రండి, కూర్చుని డిబేట్ చేద్దాం, చర్చిద్దాం రండి ఈ అంశాల మీద. లేదా ఒక క్లారిటీ ఇవ్వండి. నేను పూర్తిగా స్వస్థతలను నమ్ముతున్నాను, దయ్యాలు పడతాయి ఖచ్చితంగా వదిలించడం నేను నమ్ముతాను, ప్రవచనాలు నేను నమ్ముతాను, ఉన్నాయి నమ్ముతాను, భాషలు మాట్లాడటం ఉంది నేను నమ్ముతాను. అయితే కొంతమంది చేసేవి తప్పుగా ఉన్నాయి, అది నేను నమ్మట్లేదు అన్న మాట క్లారిటీగా చెప్పండి. ఇవి మీ జోలికి రాం. అర్థమైందా? కాసేపు ఏమన్నా తూచ ఏమీ లేవు అంటారు, అందరూ తప్పుటోళ్ళు అంటారు. కాసేపు ఏమన్నా అబ్బాయి కాదు నేను నమ్ముతానని ఒక అమ్మతేజను మాత్రమే నేను పట్టుకున్నాను. ఏంటండి నరవలేని నాలుక, ఎటు పడితే మాట్లాడేయటమేనా? ఇక అందరూ విమర్శిస్తున్నప్పటికీ తట్టుకోలేక స్వస్థతలకు నేను వ్యతిరేకం కాదు, పరిశుద్ధాత్మక నాకు వ్యతిరేకం కాదు, పరిశుద్ధాత్మ నాలోనే ఉన్నాడు, ఈ మాటలన్నీ ఎక్కడికి పోయినాయి ఇదివరకు? విఘ్నులైన మీరే ఆలోచించుకోండి. నా మాటల్లో యథార్థత ఉందో లేదో మీకు తెలుసు, నా మాటలు మీరు విన్నారు. సరే, మీకు ఇష్టమైనట్లుగా మీరు నా మీద నేను మాట్లాడిన మాటల మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయచ్చు. ఎనీవే, ఫైనల్లీ రెడ్డి గారు, ఐ ఆమ్ సారీ మీరు హట్ అయినందుకు. ఓకే, అలాగే మీరు కూడా గ్రహించుకొని అమ్మతేజ గారికి సారీ చెప్పండి, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. సరే, నేను మిమ్మల్ని కదిలించుకున్నాను కదా, కనుక నేను మీకు సారీ చెప్తున్నాను. మీరు అమ్మతేజని కదిలించుకున్నారు కదా, కనుక మీరు అమ్మతేజ గారికి సారీ చెప్పండి, చెల్లైపోద్ది. ప్రభు బిడ్డ అనిపించుకుంటారు, ఒక సేవకుడు అనిపించుకుంటారు, దీన మనసు కలిగిన వాడివి అనిపించుకుంటారు. లేదు, అమ్మో నేను పెద్ద రెడ్డి గారిని, నేను పెద్ద కోట్లు ఉన్నటువంటి వాడిని, కోట్లు వేసుకునేవాడిని, సూట్లు వేసుకునేవాడిని, అబ్బో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను సారీ చెప్పడమా అని అహంకార ధోరణితో ఉంటే అది మీ ఇష్టం, దేవుడే చూసుకుంటాడు. సరేనండి, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి కూడా వందనాలు. ఆఖరికి వచ్చేసి వారు రక్షణ పొందడమే అక్కడ ముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఆయనకిచ్చినటువంటి కృపావరం ద్వారా, పేర్లు పిలవడం ద్వారా అనేకులను క్రీస్తు చెంతకు దేవుడు నడిపించుకుంటున్నాడు, ఆయన నిజమైన దేవుడని. ఎందుకంటే వారి పేరు, ఊరు, ఏం వివరాలు తెలియకుండా అమ్మతేజ గారు పిలుస్తున్నారు. అలా పిలవడం చేత వారి క్రీస్తు దగ్గరికి వస్తున్నారు, యేసుని తెలుసుకుంటున్నారు. అయితే
అదంతా కూడా వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పాడు అని చెప్పేసి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పాడు. ఇప్పటి వరకు దాన్ని రుజువు అయిపోయింది. ఇప్పుడు రెండవ అబద్ధం ఇది. రంజిత్ ఓఫిర్ గారు అమ్మతేజ దగ్గరికి వెళ్ళమంటున్నాడు అందరికీ, ఆయననేమో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని మాట్లాడు. ఇది ఒక పచ్చి అబద్ధం. రంజిత్ ఓఫిర్ గారు మీరు అమ్మతేజ దగ్గరికి వెళ్ళండి, మీకు ఏ రోగం వచ్చినా సరే మీరు హాస్పిటల్ వెళ్ళకండి అని చెప్పినటువంటి వీడియో ఎక్కడుందో, ఆయన చెప్పినటువంటి ఆధారం ఎక్కడుందో విజయప్రసాద్ రెడ్డి చూపెట్టాలి ప్రజలకి. మీ ఛానల్లోనే మీరు డిస్ప్లే చేయండి. రంజిత్ ఓఫిర్ గారు మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు, అమ్మతేజ దగ్గరికే వెళ్ళండి అన్నటువంటి ఆ ఆధారము చూపెట్టాలి. లేదంటే ఇతడు పచ్చి అబద్ధికుడు, ఇతడు మోసము చేస్తున్నాడు అని అందరు అర్థం చేసుకోవాలి. కొన్ని వందల మంది కాల్స్ చేస్తున్నారు. ఇతని అహంభావం, ఇతని గర్వం, ఇతడు ఒక క్రైస్తవుని లక్షణమైన ఇతని లోపల ఉందా అని చెప్పేసి ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అతనికి వేరే సువార్త, వేరే విషయాలు లేవిక, ఇవే ప్రచారం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే.